ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ 4000 ఉందంట. అయితే బిగ్ సిటీస్కి మైగ్రేట్ అవడం వల్ల పాపులేషన్ 10% డిక్రీజ్ అవుతుందంట ఎవ్రీ ఇయర్. 2 years తర్వాత పాపులేషన్ ఇంకా ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. ప్రెజెంట్ పాపులేషన్ 4000 ఉందంట. ఫస్ట్ ఇయర్ 10% డిక్రీజ్ అవుతుందంట. అంటే మొత్తం 4000 ఉన్నారు, 4000లో 10% తగ్గుతున్నారు. సో 10% ఆఫ్ 4000, 10% ఆఫ్ 4000 400 డిక్రీజ్ అవుతున్నారు కాబట్టి మైనస్ చేస్తాం. 4000 మైనస్ 400 3600. సో 1 year తర్వాత 3600 ఉన్నారు, మళ్ళీ 10% తగ్గుతున్నారంట. 3600 ఉన్నారు మొత్తం, ఇందులో 10% తగ్గుతున్నారు. సో 10% ఆఫ్ 3600, 10% ఆఫ్ 3600 360 డిక్రీజ్ అవుతున్నారు కాబట్టి తీసేస్తాం. 3600 మైనస్ 360 3300 3240. సో 2 years తర్వాత ఆ విలేజ్ పాపులేషన్ 3240. మనం నెట్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ 10% డిక్రీజ్ అవుతుందంట, తర్వాత సెకండ్ ఇయర్ కూడా 10% డిక్రీజ్ అవుతుందంట. నెట్ చేంజ్ ఫార్ములా అప్లై చేసుకుంటే ఓవరాల్ పర్సంటేజ్ డిక్రీజ్ ఎంతో తెలుస్తుంది. ఎక్స్ ప్లేస్లో 10 తీసుకుంటే 10% డిక్రీజ్ కాబట్టి -10, వై ప్లేస్లో 10 తీసుకుంటే 10% డిక్రీజ్ కాబట్టి ఇది కూడా -10 ప్లస్ -10 ఇంటూ -10/100. ఇక్కడ ప్లస్ అయిపోతుంది, జీరోస్ క్యాన్సిల్. ఇక్కడేమో 1 ఉంది, ఇదేమో -20, -20 ప్లస్ 1 -19%. మైనస్లో వచ్చింది కాబట్టి 19% డిక్రీజ్ అనమాట. అంటే పాపులేషన్ మొత్తం 19% డిక్రీజ్ అవుతుంది. టోటల్ పాపులేషన్ 100% అని తీసుకుంటే 19% డిక్రీజ్ అవుతుంది. సో 100 మైనస్ 19 81% ఉంటారు ఇంకా. అంటే 81% ఆఫ్ 4000 ఉంటారు ఇంకా. అంటే టోటల్ 100% పాపులేషన్ 4000, 19% తగ్గిపోతున్నారు, 81% ఉంటారు ఇంకా. సో 81% ఆఫ్ 4000. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 81%ని 80% ప్లస్ 1% అని రాసుకోవచ్చు. 4000లో 80%, 10% 400 ఇంటూ 8 3200, 1% 40. సో మొత్తం 3240. సో ఇంకా 3240 మెంబర్స్ ఉంటారు ఆ విలేజ్లో. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ప్రెజెంట్ పాపులేషన్ 4000 ఉన్నారంట. ఫస్ట్ ఇయర్ 10% డిక్రీజ్ అవుతున్నారు. 4000లో 10% 400 డిక్రీజ్ అయితే 3600 ఉంటారు. సెకండ్ ఇయర్ 10% డిక్రీజ్ అవుతున్నారు. 3600లో 10% 360 డిక్రీజ్ అయితే 3240 ఉంటారు ఇంకా. సో పాపులేషన్ ఆఫ్టర్ 2 years 3240.